దానికోసం క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ ఈ కమాండ్ ఇస్తే మనకి మన దగ్గర ఉన్న యూజర్ ఐడీస్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఆల్రెడీ లాస్ట్ టైం నేను క్రియేట్ చేసిన యూజర్ ఐడీస్ అన్నీ 3 యూజర్ ఐడీస్ క్రియేట్ చేశాను. ఒకదాని తర్వాత ఒకటి క్రియేట్ అవుతుంది. 1001 ఇది నేను క్రియేట్ చేసిన యూజర్ ఐడి. ఇది నేను ప్రజెంట్ యూజ్ చేస్తున్న యూజర్ ఐడి. ఖాళీ అనేది ఇప్పుడు ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్న యూజర్ ఐడి. దానికి ఇచ్చిన యూఐడి ఏంటంటే 1000. సో నెక్స్ట్ లాగిన్ ఐడి యూజర్ ఐడి సింగిల్ సైబర్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. సో దానికి 1 అనే యూజర్ ఐడి ఇచ్చింది. సో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 అలా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. లోకేష్ అనేది ప్రీవియస్ నేను టెస్ట్ చేసినప్పుడు ఇచ్చింది. ఇప్పుడు డిస్మాంటిల్ అనేది ఇప్పుడు వీడియోలో ఇచ్చిన డిస్మాంటిల్ అనే యూజర్ ఐడి. సో దానికి ఇచ్చిన ఐడి 4 ఇచ్చింది. సో ఇలా యూజర్ ఐడీస్ క్యాట్ అంటే సి కమాండ్, క్యాట్ పాత్ ఇవ్వాలి ఈటీసీ +w d ఇలా ఇస్తే మొత్తం ఈ సర్వీసెస్ అన్నీ చూపిస్తుంది. కంట్రోల్ మైనస్ ట్యాప్ చేస్తే సైజ్ చిన్నగా అవుతుంది. కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ చేస్తే ఫాంట్ పెద్దగా కనిపిస్తుంది, స్క్రీన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది యూజర్ ఐడి క్రియేట్ చేయడం. జస్ట్ ఐడి అని కమాండ్ ఇస్తే మన ప్రజెంట్ యూజర్ ఐడి యొక్క డీటెయిల్స్ వస్తాయి. నేను ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్న యూజర్ ఐడి అదే యూజ్ చేస్తున్న యూజర్ ఐడి ఏంటి 1000. కానీ ఇప్పుడు నేను ప్రజెంట్ యూజ్ చేస్తున్నది 1000. ఇక్కడ 1000 ఉంది, ఇక్కడ 1000. సో నేను ఏ గ్రూప్లో ఉన్నాను, జిఐడి అంటే గ్రూప్కి ఇచ్చిన ఐడి, యూఐడి అంటే యూజర్ యొక్క ఐడి, జిఐడి అంటే గ్రూప్కి ఇచ్చిన ఐడి. యూజర్కి ఉన్నట్టే యూజర్ ఒక గ్రూప్లో ఉంటాడు, ఆ గ్రూప్కి కూడా ఒక ఐడి ఉంటుంది కదా, అది ఇది. ఇక్కడ ఉన్న గ్రూప్స్కి ఐడి 1000 సేమ్. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు యాజ్ ఎ ఖాళీ యూజర్ నేమ్ విత్ ఖాళీ నేను సింగిల్ సైబర్ యూజర్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను. అది ఇక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన లాగిన్ బటన్ ఉంటుంది, లాగిన్ లాగౌట్ బటన్, అక్కడ షిఫ్ట్ చేయొచ్చు. ఇక్కడ షిఫ్ట్ యూజర్ క్లిక్ చేసి ఇక్కడ షిఫ్ట్ చేయొచ్చు. బట్ మనం ఇలా కర్సర్తో క్లిక్ చేసుకోవడానికి కాదు కదా ఇక్కడికి వచ్చింది. టర్మినల్తో షిఫ్ట్ అవ్వడం నేర్చుకోవాలి. సో దానికి ఒక కమాండ్ ఉంది. ఇక్కడ యూజర్ ఐడి యూజర్ నేమ్స్ ఇవ్వడంలో ఒక సింటాక్స్ ఉంది. అదేంటంటే sudo and user. ఇక్కడ డేవిడ్ అని ఇచ్చాను. ఇది ఓకే, క్రియేట్ అయిపోతుంది యూజర్. బట్ క్యాపిటల్ ఇచ్చాను, క్రియేట్ కాదు. ఎర్రర్, ప్లీజ్ ఎంటర్ యూజర్ నేమ్ మ్యాచింగ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ configured via the name regex configuration variable. అండ్ ఇది ఏంటంటే allow bad names. ఇక్కడ మనకు బాగా ఇంపార్టెంట్ అయింది ఇదంతా కాదు, ఇది ఒక్కటే allow bad names. ఇప్పుడు ఇది ఈ డేవిడ్ అనే క్యాపిటల్ లెటర్ని బ్యాడ్ నేమ్ కింద కన్సిడర్ చేస్తుంది. అంటే ఇక్కడ దీన్ని కేసు సెన్సిటివ్నెస్ ఒకటి ఏడ్చింది. ఆ కేస్ సెన్సిటివ్నెస్ అంటే తెలుసుగా, క్యాపిటల్ స్మాల్ యూసేజ్. ఇప్పుడు మనం ఈ డేవిడ్ అనే పేరుని యూజర్లా యూజ్ చేసుకోవాలంటే, యూజర్ నేమ్లా యూజ్ చేసుకోవాలంటే sudo add user డేవిడ్, దీన్ని బ్రతిమాలాలి. హలో యూజ్ బ్యాడ్ నేమ్స్ అంటే ఇలా బ్యాడ్ నేమ్స్ని అలౌ చేయని మనం బతిమాలుకుంటే అప్పుడు ఇది అలౌ చేస్తుంది.
చూసారా అలౌ మీ బ్యాడ్ నేమ్స్. పాస్వర్డ్ అడుగుతుంది ఖాళీ రీ అంటారా ఓకే పాస్వర్డ్ ఒక ట్రై టెర్మినేట్ చేస్తాను. టెర్మినేట్ చేసా మళ్ళీ క్రియేట్ చేస్తా. ఫస్ట్ ఇది క్లియర్ చేద్దాం మొత్తం మంచిగా కనిపిస్తుంది. అలా బ్యాడ్ నేమ్స్ కమాండ్ ఇచ్చినప్పుడు బ్యాడ్ నేమ్స్ అలా అయిపోతాయి. మనం ఏమి ఇచ్చినా క్యాపిటల్ లెటర్స్లో అది తీసుకుంటుంది. సో ఇప్పుడు యూజర్ నేమ్స్ చెక్ చేసుకుంటే ఇక్కడ డేవిడ్ అనేది ఫామ్ అయిపోయింది. సో ఇలా బ్యాడ్ నేమ్స్ అలౌ చేయడానికి డబల్ మైనస్ అలౌ మైనస్ బ్యాడ్ నేమ్ మైనస్ ఇస్తాం. ఇప్పుడు యూజర్ నేమ్స్ ఏ గ్రూప్స్లోనే చెక్ చేసుకోవాలి. సో మనకి గ్రూప్స్ అంటే ఏంటో తెలియాలి, గ్రూప్స్ క్రియేట్ చేసుకోవడం తెలియాలి. దీన్ని కూడా క్లియర్ చేసేద్దాం. ఇప్పుడు ఒక గ్రూప్ని క్రియేట్ చేద్దాం. దానికన్నా ముందు యాడ్ యూజర్ అని ఉంది చూసారా, యాడ్ యూజర్ అని ఇలానే ఇవ్వాలి. అంతేగాని తిప్పి యూజర్ యాడ్ అని ఇస్తే పని చేయదు. చూసారా దాని వర్కింగ్ టేబుల్ అంటే ఎలా పనిచేస్తుందో అది మాత్రమే దాని సింటాక్స్ని ప్రొవైడ్ చేసింది. ఇక్కడ యూజర్ యాడ్ ఆప్షన్స్ ఇలానే ఉండాలి. అంతేగాని తిరగేసి కొడతానంటే అవ్వదు. సో అలా మనం చాలా క్లియర్గా ఉండాలి సింటాక్స్ విషయంలో మాత్రం. సో ఇప్పుడు హౌ టు క్రియేట్ గ్రూప్స్ అనేది చూద్దాం. ఇందాక యూజర్ యాడ్ అని ఇచ్చా, ఆ యూజర్ ప్లేస్లో గ్రూప్ యాడ్ అని ఇస్తే గ్రూప్ క్రియేట్ అయిపోతుంది. ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాం. మాస్టర్స్ మీరు హ్యాకర్స్ కదా, హ్యాకర్స్ గ్రూప్ క్రియేట్ అయిపోయింది. క్యాట్ గెట్ అండ్ GROUP గ్రూప్. ఓకే ఇవే మన క్రియేట్ చేసిన గ్రూప్స్ అండ్ యూజర్ నేమ్. ఓకే ఈ లోకేష్ అనే యూజర్ నేమ్ ఈ గ్రూప్లో ఉంది. ఇది డెవలపర్స్ గ్రూప్. డెవలపర్స్ గ్రూప్లో ఈ లోకేష్ అనే యూజర్ నేమ్ ఉంది కాబట్టి అందులో ఉన్న యూజర్ నేమ్ని చూపించేస్తుంది. ఇప్పుడు హ్యాకర్ అనే యూజర్ గ్రూప్ని డేవిడ్ డిస్మాంటిల్ అనే యూజర్ నేమ్స్తో ఫిల్ చేద్దాం. గ్రూప్స్ని చెక్ చేయాలంటే సేమ్ క్యాట్ ఈ రెండు కమాండ్స్లో ఏ కమాండ్ ఇచ్చినా ఉన్న గ్రూప్స్ అండ్ యూజర్ ఐడీస్ ఒకేసారి డిస్ప్లే అవుతాయి. సో యూజర్ నేమ్స్ మరి యూజర్ అకౌంట్స్ కానీ యూజర్ నేమ్స్ కానీ
ఉన్న గ్రూప్స్ కానీ అన్నీ ఒకేసారి డిస్ప్లే అవుతాయి. సో దీన్ని కూడా క్లియర్ చేసేసి మనం ఈ యూజర్ నేమ్స్ డిస్మాంటిల్ అండ్ డేవిడ్ని హ్యాకర్ గ్రూప్లోకి సెండ్ చేయడం ఎలాగో చూద్దాం. అంటే ఎడిషన్ ఆఫ్ యూజర్ నేమ్స్ ఇంటూ ఏ గ్రూప్. sudo user mode minus a, ఇక్కడ ఏ అంటే అపెండ్ క్యాపిటల్ జీ, సారీ క్యాపిటల్ జీ. ఇక్కడ జీ అంటే గ్రూప్ని డిసైడ్ చేస్తుంది. గ్రూప్ నేమ్ ఏ గ్రూప్లోకి యాడ్ చేయాలనుకున్నా ఆ గ్రూప్ నేమ్ యూజర్ నేమ్ ఇవ్వాలి. ఇది దీని సింటాక్స్. సో ఇప్పుడు యాడ్ అయిపోయిందని చెక్ చేసుకోవాలంటే మళ్ళీ క్యాట్ కమాండ్ ఇచ్చి చెక్ చేయాలి. ఇప్పుడు హ్యాకర్ గ్రూప్లోకి డేవిడ్ అనే యూజర్ నేమ్ వచ్చేసాడు. సో యాజ్ ఇట్ ఈస్ విత్ సేమ్ కమాండ్ డిస్మాంటిల్ కూడా యాడ్ చేయాలి. ఫస్ట్ క్లియర్ చేసి తుడిచిపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది యాడ్ చేసుకో. డేవిడ్ తీసేసి డిస్మాంటిల్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఎతకాలి, అది ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అది కూడా యాడ్ అయిపోయింది. సో హ్యాకర్ అనేది గ్రూప్లో ఇద్దరు యూజర్స్ ఉన్నారు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ టు యాడ్ యువర్ యూజర్ అకౌంట్స్ ఇంటూ ఏ గ్రూప్. క్లియర్ చేసి చెక్ చేద్దాం. గ్రూప్ డేవిడ్, గ్రూప్స్ కమాండ్ తప్పు, గ్రూప్స్ అనేది. ఇది ఏం చేస్తుంది అంటే గ్రూప్స్లో డేవిడ్ ఎక్కడ ఉందో చూస్తుంది. డేవిడ్ ఏ గ్రూప్లో ఉందో చూసి ఆ గ్రూప్ నేమ్ డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఇది ప్రాసెస్. ఇవి కమాండ్స్. గ్రూప్కి యాడ్ చేయడానికి సూడో గ్రూప్ యాడ్ అనే కమాండ్ ఇచ్చి గ్రూప్ నేమ్ ఇవ్వాలి. అంటే సూడో పర్మిషన్ ఇచ్చి గ్రూప్ యాడ్ ఇచ్చి ఇక్కడ యూజర్ నేమ్ ఇవ్వాలి. ఈ ప్లేస్ గ్రూప్ నేమ్ ఇవ్వాలి. ఏ గ్రూప్ అయితే పేరు పెట్టాలనుకుంటున్నా గ్రూప్ నేమ్ ఇవ్వాలి. ఇది ఆ కమాండ్. సేమ్ గ్రూప్ యాడ్ ఉన్న ప్లేస్లో యూజర్ యాడ్ చేసి నేమ్స్ ఇవ్వాలి. దాని యూజర్ నేమ్ ఏదైతే యూజర్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నాం అది. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఏమైనా వాడాలి అని అనుకుంటే అప్పుడు అలో బ్యాడ్ నేమ్స్ అని ఒక కమాండ్ ఇచ్చి ఆ బ్యాడ్ నేమ్స్ని అలో చేయాలి. మొత్తం గ్రూప్స్ ఎన్ని ఉన్నాయని డిస్ప్లే చేయడానికి, యూజర్స్ ఎంతమంది ఉన్నారని డిస్ప్లే చేయడానికి క్యాట్ ఈటీసీ గ్రూప్ అని ఒక కమాండ్ ఇవ్వాలి. లేకపోతే గెట్ ఎంట్ గ్రూప్ అనే కమాండ్ ఇచ్చినా మొత్తం అన్ని డిస్ప్లే అవుతాయి. సో ఇదే యూజర్ ఐడి గురించి ఎక్స్ప్లెనేషన్. ఫోర్త్ మాడ్యూల్లో ఆల్రెడీ మీకు చెప్పినట్టు ఈ మాడ్యూల్లో కొన్ని ట్రిక్స్ నేర్పిస్తా అని చెప్పాను.
మన ఫ్రెండ్స్ని లైట్గా భయపెట్టాలంటే, అంటే హ్యాకింగ్ సిస్టమ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చూపించాలి అని అంటే చిన్న కమాండ్ ఇచ్చి apt install అని చెప్పి ఒక మ్యాట్రిక్స్, ఇది ఒక జస్ట్ కామన్ కమాండ్, ఇది డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్. ఇదేమీ హార్మ్ఫుల్ ఏం కాదు, చేయొచ్చు. ఇప్పుడు దీన్ని జస్ట్ సి మ్యాట్రిక్స్ అని వాళ్ళు వచ్చేటప్పుడే రన్ చేసి రెడీగా ఉంచాలి. ఇలా రన్ చేసి రెడీగా ఉంచితే ఈ విజువల్స్ మనకి వాళ్ళకి కనిపిస్తాయి. సో దాన్ని, ఇది కొంచెం కొత్తగా ఉంటుంది, నీట్గా బాగుంటుంది అలా సర్ప్రైజ్ చేయడానికి. దీన్ని Ctrl+C ప్రెస్ చేస్తే ఆగిపోతుంది. సేమ్ యాస్టీస్ మనం ఆల్మోస్ట్ 3 వీడియోస్ నుంచి నేర్చుకుంటున్న కమాండ్ వన్కో కమాండ్. ఈ కమాండ్ ఇస్తే క్యాట్ మన కర్సర్ వెనకాల తిరుగుద్దని మీకు తెలుసు. ఇది కూడా చూపించి వాళ్ళని అట్రాక్ట్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ క్యాట్స్ ఒకేసారి కావాలంటే ఇక్కడ అప్లికేషన్లోకి వెళ్ళి డాగ్ని కూడా క్లిక్ చేయొచ్చు మనం. యూజర్ అప్లికేషన్స్లో గేమ్స్లో వన్కో మీద రైట్ క్లిక్ చేస్తే డాగ్ వస్తుంది. క్యాట్ కన్నా డాగే బాగుంటుంది, కొంచెం లాయల్గా ఉంటుంది కదా. అంతే. Ctrl+C క్లిక్ చేసి ఇది కూడా, ఇది Ctrl+C కాదు, ఇక్కడికి వెళ్ళి స్టాప్ చేయాలి. ఇన్ కేస్ ఇక్కడ అప్లికేషన్ నుంచి కానీ మనం ఓపెన్ చేస్తే ఇక్కడికి వెళ్ళి స్టాప్ చేయాలి. చేద్దాం కాసేపు ఇలా ఆడుకుని ఉంటుంది. పొద్దున్న నుంచి లోపల పెట్టేశాను, ఇప్పుడు బయట తీసాను. సో ఇంకా కమాండ్స్ ఉన్నాయి, అవి అవి కూడా చూపిస్తాను ఇప్పుడు. అప్డేట్ అండ్ అప్గ్రేడ్ చేసి కొత్త టూల్స్ని డౌన్లోడ్ చేద్దాం. చేసి